రోజు మనం డార్క్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రెసెంట్ లో అందరూ ఎలా అయిపోయాము అంటే ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరి పైన. చాలా మంది యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. సో మనం సోషల్ మీడియా కంట్రోల్ లోకి మనం పోకుండా దాన్ని మన కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఆన్ అండ్ యావరేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు డైలీ మొబైల్ ని 2600 టైమ్స్ టచ్ చేస్తున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఓకే, సో నెక్స్ట్ ఆన్ అండ్ యావరేజ్ ప్రతి ఒక్కరి స్క్రీన్ టైమ్ కూడా 24 hours లో 7 hours వరకు రీచ్ అవుతుంది. సో మీరు 24 hours లో 7 గంటలు మొబైల్తోనే మీరు టైం అనేది గడిపేస్తున్నారు. ఓకే, ఇలా గడపడం వల్ల అది మీ స్టడీస్ని ఎట్లా, స్టూడెంట్స్కి అయితే వాళ్ళ స్టడీస్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, నెక్స్ట్ వేరే ఇంకా కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి జాబ్స్కి ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఓన్లీ చిన్నపిల్లలకో లేకపోతే టీనేజర్స్కో అట్లా కాదండి, ఓవరాల్గా జనరల్గా కూడా అందరినీ సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, సపోజ్ మీరు ఎవరి దగ్గర నుంచి అయినా మొబైల్ తీసుకుని ఒక్క 5 minutes వెయిట్ చేయండి, ఎక్కువ టైం వద్దు, ఒక్క 5 minutes. ఆ 5 minutes వెయిట్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ ఎదుటి పర్సన్ ఆ 5 minutes కూడా మొబైల్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఏంటంటే ఫ్రస్ట్రేట్ అయిపోతారు, లేకపోతే ఇరిటేట్ అయిపోతారు, సంథింగ్ ఇట్లా. సో మనం ఎందుకు ఈ సోషల్ మీడియా చట్రంలో ఇంత ఇరుక్కుపోయాము? ఒక్క 10 నిమిషాలు మొబైల్ లేకపోతే మనం వితౌట్ మొబైల్ గడపలేమా? ఒక సైకలాజికల్ గా దాని లోపలికి వెళ్ళిపోయాం మనం. సో దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయాం. సో ఇప్పుడు దాంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి ఏంటి అన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ మన బ్రెయిన్ పైన ఎంత ఉంటదంటే, మనము డ్రగ్స్ తీసుకున్నా లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా లేదంటే సిగరెట్ స్మోక్ చేసినా ఎంత డోపమైన్ రిలీజ్ అవుతుందో అంతే డోపమైన్ మన సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల కూడా రిలీజ్ అవుతుంది. అసలు డోపమైన్ అంటే ఏంటి? డోపమైన్ అనేది ఇది కైండ్ ఆఫ్ హార్మోన్ విచ్ రిలీజెస్ లైక్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఈ రిలీజ్ అనేది మనము డ్రగ్స్ తీసుకుంటే ఎంత రిలీజ్ అవుతుందో సోషల్ మీడియా వల్ల కూడా అంతే రిలీజ్ అవుతుంది. అంటే మనం ఎంత అడిక్షన్ లో పడిపోయినామో ఆలోచించండి. ఇది ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చిన్నపిల్లోడికి చూడండి, ఈ రోజు ఫస్ట్ డే చాక్లెట్ కొంచెం ఇచ్చామనుకోండి, వాడు కొంచెం తింటాడు. రెండో రోజు ఏమంటాడో కొంచెం సరిపోదు అంటాడు, ఇంకొంచెం ఎక్కువ కావాలంటాడు. మూడో రోజు ఇంకా కొంచెం కావాలంటాడు. అంటే ఏమవుతుంది, వాడు ఆ డోపమైన్ ఇది వాడిని కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో మూడో రోజు వాడికి పెద్ద చాక్లెట్ ఇచ్చినా సరిపోదు వాడు. ఇలానే ఈవెన్ ఆల్కహాల్ అయినా కూడా ఇలానే, ఫస్ట్ రోజు ఏముంది ఫ్రెండ్స్ తో కొంచెం ఉంటుంది, రెండో రోజు ఇంకొంచెం ఉంటుంది, మూడో రోజు వాడు అడిక్ట్ అయిపోతాడు కదా. అలానే సోషల్ మీడియా కూడా. ఇప్పుడు మీరు చూస్తే మందుకి ఎడిక్ట్ అవ్వడము లేకపోతే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అవ్వడము ఇట్లా ఉన్నాయి కదండి. సో అలాగే మనం స్టడీస్కి ఎందుకు ఎడిక్ట్ అవ్వలేకపోతున్నాం, లేకపోతే ఒక జాబ్ వెతుక్కోవడానికి ఎందుకు అంత ఎడిక్ట్ అవ్వలేకపోతున్నాము అంటే దీనికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈజీ యాక్సెస్, రెండో వచ్చేసి ఇన్స్టెంట్ రివార్డ్. అసలు ఈ 2 ఏంటి? ఇన్స్టెంట్ యాక్సెస్ అంటే ఏంటి, ఈజీ రివార్డ్ అంటే ఏంటి చూద్దాం. సో ఈజీ యాక్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్ ఓపెన్ చేయగానే మనకి జస్ట్ 1 click అవే. మీరు ఏ యాప్ అయినా యాక్సెస్ చేసుకోవాలంటే మీరు ఎక్కువ కష్టపడకలే, జస్ట్ 1 click అవే. నెక్స్ట్ మీరు ఏదైనా పోస్ట్ పెట్టారనుకోండి, మీకు ఈజీగా ఇమీడియట్ గా లైక్స్ కనిపిస్తాయి, లేకపోతే కింద కమెంట్స్ కనిపిస్తాయి. ఇది మనకి ఈజీ రివార్డ్. సో అందరూ ఏం చేస్తున్నారంటే దీనికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇన్స్టెంట్ యాక్సెస్ కైనా ఈజీ రివార్డ్ కైనా ఫాస్ట్ గా ఎడిక్ట్ అయిపోతున్నారు. మనం దేనికైనా రిజల్ట్ కి ఎక్కువ కాలం వెయిట్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. దేనికైనా సరే ఫాస్ట్ గా రివార్డ్ వచ్చేసేయాలి. సో ఈ రెండింటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల మనం ఆటోమేటిక్ గా సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నాం. మనం సోషల్ మీడియాకి ఎందుకు అడిక్ట్ అవుతున్నాం? మనం సోషల్ మీడియా అల్గారిథం ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సోషల్ మీడియా అల్గారిథం ఎలా ఉంటది, ఎక్కువ మంది మనం ఎలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ దేన్ని లైక్ చేసాము, దేంట్లో ఎక్కువ టైం పెట్టాము అనే దాన్ని బట్టే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ రోజు మనం ఎలాంటి కంటెంట్ చూసాము, టుమారో నుంచి మీకు నెక్స్ట్ మినిట్ నుంచి అలాంటి ఇన్ఫర్మేషనే వస్తుంది నీకు. సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఒక న్యూస్ గురించి నువ్వు అన్ని యాంగిల్స్ చూడలేవు, ఎనీథింగ్ డీటెయిల్స్ అన్ని చూడలేవు. నీకు ఇష్టమైన కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒక బబుల్లో ఇరకపోతున్నాం, మనకి ఇష్టమైన ఆ బబుల్లోనే ఇరకపోతున్నాం. సోషల్ మీడియా కంటెంట్, అసలు ఈ సోషల్ మీడియా కంటెంట్ ఏంటి అంటే ఒకసారి చూడండి. మీరు ప్రీవియస్గా ఎట్లా మనం యూజ్ చేసుకునే వాళ్ళం, ప్రీవియస్గా మనకి ఫేస్బుక్ ఉండేది, లేకపోతే ట్విట్టర్ ఉండేది. ఇవన్నీ ఎట్లా యూజ్ చేసుకునే వాళ్ళం? మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి facebook.com అని కొడితే మనకు ఆ పేజ్ ఓపెన్ అయ్యేది. సో అన్ని క్రెడెన్షియల్స్ పాస్ చేసి మనం అప్లికేషన్ ఓపెన్ చేసి తర్వాత ఎవరైతే ఫొటోస్ అప్లోడ్ చేశారో ఇవన్నీ వెళ్లే కొద్దీ మనకి ఎప్పుడైతే డేటా క్లోజ్ అయిపోతుందో అప్పుడు మనకి చూడడానికి ఏమి ఉండేవి కాదు. సో మనం అప్లికేషన్ క్లోజ్ చేసేసేవాళ్ళం, అంతవరకే యాక్సెస్ చేసుకునేవాళ్ళం. కానీ రైట్ నౌ ఎప్పుడైతే మనకి ఇవన్నీ యాప్స్ కింద వచ్చాయో
మనకి అసలు మీరు యాప్స్ ఓపెన్ చేస్తే అన్లిమిటెడ్ డేటాని ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎంతైనా స్క్రోల్ చేయండి, ప్రతి ఒక్కసారి మీరు స్క్రోల్ చేసినప్పుడల్లా మీకు కొత్త కంటెంట్ కనపడుతూనే ఉంది. సో దానివల్ల మనకి అసలు మొబైల్ పక్కన పెట్టవలసిన అదే గుర్తు రావట్లేదు, ప్రతిసారి కొత్త కంటెంట్ కనపడుతుంది. కాబట్టి మనం అలాగా సోషల్ మీడియా కంటెంట్ అట్లా స్క్రోల్ చేసుకుంటూ చూస్తున్నాం. మీరు ఇప్పుడు సోషల్ మీడియా కంటెంట్ అట్లా కంటిన్యూస్ గా ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాలో కంటిన్యూస్ గా స్క్రోల్ చేయడం వల్ల రీల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, దీనివల్ల మనకు వచ్చేది ఏంటి అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అంతకు మించి మనకి ఇంకేమీ అవ్వట్లేదు దాంతో. సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ మనం చూసేదంతా అది ఫేకా రియలా? మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మనం చాలా సార్లు ఏం చేస్తాము, ఒక హీరోయిన్ ఒక పోస్ట్ పెడుతుంది. సో పోస్ట్ పెట్టినప్పుడు మనం తన అటైర్ చూస్తాము, లేకుంటే తన ఆర్నమెంట్స్ చూస్తాము, వావ్ తన ఎంత మంచిగా వేసుకునేది అది ఇది అలా ఇష్టపడతాం. బట్ మనం గమనించినామంటే దాని ముందు కానీ తర్వాత కానీ తనకుండే పెయిన్ కానీ తన డార్క్ సైడ్ కానీ మనకు తెలుసా? తెలియదు. కానీ మనం ఆ సెకండ్కి ఆ ఫోటో పెట్టిన ఆ సెకండ్ ఆ పాజిటివ్ పాయింట్ మాత్రమే చూస్తున్నాం, దాన్ని ఫాలో అవ్వడానికి చూస్తున్నాం. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళారు, బయట ఎక్కడో టూర్ వెళ్ళారు, వాళ్ళు ఫొటోస్ పెట్టారు. మనం ఏమనుకుంటాము వెంటనే, అబ్బా వీళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ మనకు యాక్చువల్గా ఏంటి, మనం రియల్గా వాళ్ళతో వెళ్ళి ఉంటే మాత్రం, నిజంగా గమనిస్తే మాత్రం 90% ఆఫ్ ద పీపుల్ ఏమంత హ్యాపీగా ఏముంటారు దాని ముందు వెనకల, ఫోటో ముందు కానీ వెనకల కానీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఫేక్ వరల్డ్ లో ఇరుక్కుపోతున్నాం. ఓ వాళ్ళు ఎంజాయ్ చేశారు, వీళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళది బాగుంది వీళ్ళది బాగుంది అని ఇలా ఇరుక్కుపోతున్నాం. అలా కాదు, నీకేమనిపిస్తే అది చేసుకుంటూ పోతే హ్యాపీగా ఉంటాం. సోషల్ మీడియా చూసి మనం ఫాలో అవుతున్నాము అంటే మనము సోషల్ మీడియా ట్రాప్ లో పడిపోయినట్లే. సోషల్ మీడియా ఫాలోవర్స్ లేకపోతే లైక్స్ డిస్లైక్స్ అండి, ఊరికే ఇలా కూర్చుంటారు, ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిస్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందికి దించగానే వై హీ డిస్లైక్డ్ మీ. సో ఇప్పుడు దీంట్లో మెయిన్ గా మీరు ఈ టీనేజర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్స్ ఎప్పుడైనా మీరు విన్నారు అంటే, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే నాకు అంతమంది ఉన్నారు ఫాలోవర్స్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు నార్మల్ గా మీరు ఈ ఫాలోవర్స్ అంటే ఏంటండి, ఇట్ జస్ట్ ఏ నెంబర్ అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. సపోజ్ మీరు సెలబ్రిటీస్ ని తీసుకుంటే 10 million అబోవ్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీసే ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీపికా పడుకోన్. ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళలేదా అండి? ఇన్స్పైట్ ఆఫ్ అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కూడా ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళొచ్చారు కదా. సో ఎప్పుడు కూడా మన ఫాలోవర్స్ లేకపోతే సంథింగ్ ఏదో మనల్ని దేని నుంచి బయటపడేయడం అనేది జరగదు. ఇప్పుడు మీరు టీనేజర్స్ ని తీసుకుంటే, సపోజ్ టీనేజర్సే కాదండి, ఎవరినైనా కన్సిడర్ చేయండి మీరు. సో వాళ్ళు ఏదైనా ఒక పిక్చరో లేకపోతే ఏదో ఒక పోస్టో పెడతారు. సో అట్లా పెట్టినప్పుడు వాళ్ళకి లైక్స్ ఎన్ని వస్తున్నాయి, లేకపోతే కమెంట్స్ ఎన్ని వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. పక్క వాళ్ళకి తక్కువ వచ్చి లేదా పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చి వీళ్ళకి తక్కువ రావడము, ఇట్లా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా మంది డిప్రెస్ ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళ మైండ్లో కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటుందండి, ఎందుకు ఇలా మన దానికి ఎందుకు లైక్స్ రాలేదు, మనం మంచి కంటెంటే కదా పెట్టాం, మనకి కమెంట్స్ రాలేదేంటి. సో వాళ్ళు మైండ్లో ఉండే ఎనర్జీని అంతా కూడా ఈ సోషల్ మీడియా అనేది లాగేసుకుంటుంది. ఓకే, వాళ్ళు ఫైనల్గా ఏంటంటే డ్రైన్ అయిపోతున్నారు. ఈ ఆలోచనలే అండి, ఎందుకు మనకి లైక్స్ రాలేదు, మన కంటెంట్లో తప్పేంటి, మనం ఏమి అందంగా కనపడట్లేదా, మన డ్రెస్సింగ్ బాగాలేదా, ఇలాంటి ఇవి ఎక్కువ ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడము, లేకపోతే ఇట్లా ఈ లైక్స్ డిస్లైక్స్ ఈ ఆలోచనలతోటే మనకి బ్రెయిన్లో ఉన్న ఎనర్జీని అంతా కూడా సోషల్ మీడియా లాగేసుకుంటుంది. సో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, ఈ ఫాలోవర్స్ కౌంట్ గురించనో లేకపోతే డిస్లైక్స్ లైక్స్ ఇవన్నీ కాదండి, మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉంచుకోండి. సోషల్ మీడియా ఇంపాక్ట్ జెన్జీనో లేకపోతే జెన్ ఆల్ఫా ఇట్లా చిన్న పిల్లలకో లేకపోతే టీనేజర్స్కో అట్లా కాదండి, ఇది ప్రతి ఒక్కళ్ళ మీదే సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే పెద్దవాళ్ళు కూడా చాలా మంది, మీరు ఎక్కడైనా పెళ్లిళ్ళకి వెళ్ళినా ఏ అకేషన్కి వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు కూడా కూర్చుని స్క్రోలింగే చేస్తున్నారు. నేను చాలా మందితో జస్ట్ చిన్న కాన్వర్జేషన్లో పెట్టాను, మీరు కూడా ఎందుకు ఫోన్కి ఇట్లా ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే, వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే అండి, మా అమ్మాయి బిజీగా ఉంటుంది, లేకపోతే మా అల్లుడు బిజీగా ఉంటాడు, మనవడు మనవరాలు వీళ్ళందరూ బిజీగా ఉంటారు, సో మాకు కొద్దిగా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాము, ఆ లోన్లీనెస్ అనేది మాకు ఇట్లా మొబైల్లో చూసుకుంటే మాకు అంత అనిపించట్లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో యాక్చువల్గా అసలు లోన్లీనెస్ అంటే దానికి సొల్యూషన్ ఏంటండి? లోన్లీనెస్ అంటే మీరు బయటకు వెళ్ళి నలుగురితో కలవడము, మీ ఏజ్ వాళ్ళతోనో లేకపోతే ఎవరుంటే వాళ్ళతో నలుగురితో కలిసి ఒక మాట పెంచుకోవడము,
ఓకే, సో ఇది కదా లోన్లీనెస్ ని మనం ఫీల్ చేసుకోవడం అంటే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలా కాదు, బయటికి వెళ్ళి కాన్వర్జేషన్స్ పెట్టడం అనేది కంప్లీట్ గా తగ్గించేసి ఫోన్లోనే కాన్వర్జేషన్స్ పెట్టుకుంటున్నారు, ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు లోన్లీనెస్ ని అలా ఫీల్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా మీరు కంపేర్ చేస్తే మీకు ఫస్ట్ లో వాళ్ళకి ఫీల్ అయిన లోన్లీనెస్ కన్నా ఇది ఇంకా డేంజరస్ అండి. సో దీన్ని ఎట్లా ఫీల్ చేయాలంటే ఫోన్ పక్కన పెట్టేసి బయటికి వెళ్ళండి, నలుగురితో కాన్వర్జేషన్స్ పెట్టండి, మంచిగా మాటలు కలపండి. సో అప్పుడు మీకు ఆ లోన్లీనెస్ అనేది ఉండదు. సోషల్ మీడియా వల్ల నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఎవరైనా నీ ఫ్రెండ్స్ తో ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ చాలా ఈజీ. అదే ఒకప్పుడు 10 years బ్యాక్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం రెడీ చేసుకోవాలంటే చాలా టైం పట్టేది. సో మనము ఫైనల్ గా ఏంటి, మనం సోషల్ మీడియాని ఎంతవరకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఇలా మనం ఇప్పుడు ప్రెసెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రోల్ లేదు, వాట్ వీ కెన్ డూ ఈజ్ లైక్ యాప్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. లైక్ నార్మల్ వెబ్ అప్లికేషన్ వాడండి, సేమ్ లైక్ ఇన్స్టాక్ కానీ దేనికైనా నార్మల్ అప్లికేషన్ వాడండి. సో దట్ ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు లాగిన్ ఆర్ లైక్ ఫుల్ దాని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోవు. అలానే కొంచెం సేపు నెట్వర్క్ ఆపేసి చూడండి, ఏమవుతుంది, ఒక రోజు కొంచెం సేపు, నెక్స్ట్ డే ఇంకా కొంచెం సేపు, ఇలా తగ్గించడానికి ట్రై చేయండి. అలానే కిడ్స్ని కూడా మనము మెల్లమెల్లగా కొంచెం తగ్గించాలి. అప్పుడే కదా మనము రైట్ సీడ్ అనేది మనం ప్లాన్ చేయగలము. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు కంప్లీట్ సోషల్ మీడియాలోనే పెరిగారు అనుకోండి, వాళ్ళకు బయట ప్రపంచమే తెలియకుండా పోతుంది, అంతా ఫేక్ వరల్డ్ లో పెరిగిపోతుంది.